ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుచున్నప్పుడు దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించాలని మనం చేస్తున్నాను. వీధులలో పసిపిల్లలు లేకుండను, వీధులలో పసిపిల్లలు లేకుండగను, రాజమార్గములలో యవ్వనులు లేకుండను, రాజమార్గములలో యవ్వనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము. నీవు ఈ ప్రజలతో ఈ మాట సెలవివ్వు. చేల మీద పెంట పడునట్లు, చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడునట్లు, ఎవడునూ సమకూర్చకుండా మనుషుల యొక్క శవములు పడును. వాటిని కూర్చువాడు ఎవడునూ లేకపోవును. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో తెలియపరచబడుచున్నటువంటి మాటలను మీరు జాగ్రత్తగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం ఏంటంటే, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవ్వనస్తులు లేకుండా వారిని నాశనము చేయడానికి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరాలలో ప్రవేశించుచున్నది అనే మాట మనం చదువుకున్నాము. ప్రియులారా, గత కొద్ది రోజులుగా మనం గమనించినట్లయితే ఏ వీధిలో చూడండి ఆడుకునే పిల్లలు కనపడతలేదు. గత కొద్ది రోజుల క్రితం ఈ కరోనా వైరస్ అనేది రాకమునుపు, దీని ద్వారా అనేకులు మరణించటం అనేది సంభవించక మునుపు ఏ వీధిలో చూసినా పసిపిల్లలు ఆడుకుంటూ కేరింతలు కొట్టుతూ ఉన్నారు. రాజమార్గముల్లో చూస్తే ఎక్కడ చూచినా మనుషులే, ఎక్కడ చూచినా యవనస్తులే. ఏమండి, ఆ ఊరి పొలిమేరల దగ్గర కొందరు కూర్చొని, ఎక్కడ గద్దె ఉంటే అక్కడ కొందరు కూర్చొని ఆయా మాటలు మాట్లాడుకుంటూ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండటం మనం ఎరుగుదము. ఎక్కడ చూచిన యవనస్తులు గుంపులుగా వీధులలో, రాజ్యమార్గములలో మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో గనక మనం చూసినట్లయితే వీధులలో పసిపిల్లలు కనపడటం లేదు. ఆడుకుంటున్నటువంటి చిన్న పిల్లలను చూద్దామంటే ఏ వీధిలో కూడా కనపట్టలేదు. వీధులన్నీ బోసిపోయినాయి. రాజమార్గముల్లో యవనస్తులు కనపట్టం లేదు. ఇంతకు మునుపు ఎక్కడ పడితే అక్కడ కనపడుచున్నటువంటి ఈ మనుష్య సముదాయము ఎక్కడ చూచినా కనపట్టం లేదు. ఎందుకని ఈ రీతిగా జరుగుతుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరణము మనుష్యులను నాశనము చేయటానికి ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నది. కరోనా వైరస్ వలన ఎక్కడో విదేశాలలో మరణాలు సంభవించాయి అని మనం కొద్ది దినాల క్రితం విన్నాం. ఇటలీలో కొన్ని వేల మంది చనిపోయారు, అమెరికాలో కొన్ని వేల మంది చనిపోయారు, స్పెయిన్లో కొన్ని వేల మంది చనిపోయారు, చైనాలో కొన్ని వేల మంది చనిపోయారు. ఏవో పరాయి దేశాలలో మరణాలు సంభవిస్తున్నాయి.
అని మనము కొద్ది రోజుల క్రితం విన్నాం. కానీ ఇప్పుడు ఆ మరణం, ఆ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టుముట్టడం జరిగింది. ఆ దేశాల నుండి ఇంకా మరిన్ని దేశముల నుండి ఈరోజు ఎక్కడికి వచ్చిందో తెలుసా? మన భారతదేశంలో కూడా ప్రవేశించింది, మన రాష్ట్రాల్లో కూడా ప్రవేశించింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అని అంటే మన వీధుల్లోకి వచ్చేసింది, మన రాజమార్గంలోకి వచ్చేసింది, మన నగరంలో ప్రవేశించటం జరిగింది. ప్రియులారా, ఎక్కడో దూరాన ఉందని ఒకవేళ భావించి ఉన్నాము గత కాలంలో, కానీ ఈరోజు ఆ మరణం లేక నాశనము చేయటానికి బయలుదేరినటువంటి ఆ మరణం మన నగరాలలో ప్రవేశించింది, మన వీధుల్లో ప్రవేశించింది, మన రాజమార్గంలో ప్రవేశించింది. అందుకనే వీధుల్లో పసిపిల్లలు కనపడటం లేదు, రాజమార్గంలో యవనస్తులు కనపడటం లేదు. ఎక్కడి వారక్కడ ఇళ్లలోకి చేరి తలుపులు బిగించుకొని లోపలే ఉంటున్నారు. ఎందుకు అంటే మరణ భయం మనుష్యులను ఆవరించి ఉన్నది. ప్రభుత్వం వారు ఈ కరోనా వైరస్ను బట్టి వస్తున్నటువంటి మరణాలను తగ్గించటానికి లేకుండా చేయటానికి ఎన్నో రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకొనమని చెప్తున్నారు. వారు అంటున్నారు, ఇదిగో మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ముఖాలకు మాస్క్ పెట్టుకోండి అన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళొస్తే చేతులు బాగా శుభ్రంగా కడుక్కోండి అని చెప్తున్నారు. ఎవరైనా తెలిసిన వారు మీకు కనిపించినట్లయితే దూరంగా ఉండి వందనాలు చెప్పండి తప్ప ఎవరు దగ్గరకు వచ్చి చేతులు కలపమాకండి, షేక్ హ్యాండ్ ఇవ్వమాకండి అని చెప్పారు. అవును, జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నాం, జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. అయినా తెలియదు ఈ వైరస్ ఎలాగున ఎగబ్రాకుతుందో ఎవరికి అర్థం కావడం లేదు, ప్రభుత్వాలకు కునుకు పట్టడం లేదు. ప్రజలు, సమస్త దేశ ప్రజలు, ప్రపంచ జనాభా అంతా కూడా మరణ భయం ఆవరించి గజగజలాడిపోతుంది, ఉణికిపోతుంది లోకమంతా కూడా. వీధుల్లో ఉంటే, రాజమార్గంలో తిరిగితే వైరస్ వస్తుంది, మరణాలు సంభవిస్తున్నాయని ఇంట్లో ఉండండి, ఎక్కడికి రావద్దు అనంటే ఈ మరణమట ఎక్కడెక్కడో సంచరించిన మరణం, ఆయా దేశాలలో ఉన్న మరణం ఇప్పుడు ఈ రోజున మన దేశానికి వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, మన నగరంలో ప్రవేశించింది, రాజ్య మార్గాలకు వచ్చింది, మన వీధుల్లో ప్రవేశించింది. చివరికి దాన్ని తప్పించుకోవడానికి మనుషులు ఎవరి ఇండ్లలో వారు చేరి తలుపులు మూసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఉంటుంటే మరణను నాశనము చేయటానికి ఎక్కడికి వచ్చేసిందట? మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అని వ్రాయబడింది. ఎంత భయంకరమైన పరిస్థితి సంభవిస్తుందో ఈ దినమున మనందరం కూడా గుర్తిస్తున్నాం. ఎక్కడికి వచ్చిందండి? మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. తప్పించుకుందామని మనము ప్రయత్నిస్తుంటే నా చేతి నుండి నువ్వెక్కడికి తప్పించుకుంటావు అన్నట్టుగా మరణము ఎవరిని మృంగుదునా అన్నట్టుగా పరుగెత్తుతుంది. చివరికి మన కిటికీలను ఎక్కుచున్నది అని లేఖనముల ద్వారా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ రోజున వైరస్ మనిషిలోకి ఎలా ప్రవేశిస్తుందో
తెలియటం లేదు. ఎన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. నేను మొన్నటి దినాన ఒకరితో అన్నాను, మరి ఏది ముట్టుకున్నా దాని నుండి వస్తుంది అంటున్నారు కదా. మనం అనేక వస్తువులు కొనుక్కుంటున్నాం, బజారుకి వెళ్ళి కొనుక్కుని వచ్చినప్పుడు వాళ్ళకి మన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తున్నాం, వారు మనకు చిల్లరిస్తున్నారు. ఈ వైరస్ ఎక్కడ లోపలికి వస్తుందో అని మనిషిని కూడా తాకకుండా ఉంటున్నటువంటి మనం చివరికి ఎవరెవరు ముట్టుకున్న డబ్బులో జేబుల్లో పెట్టేసుకుంటున్నాం. దూరంగా అనుకున్నటువంటి మనం అతి సమీపంలోకి మన జేబుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాం డబ్బులు కూడా. నేను మొన్న మాట అన్నాను, మరి డబ్బులు కూడా మార్పిళ్ళు జరుగుతున్నాయి కదా, వీటి ద్వారా రాదంటారా అంటే, ఇక మరీ డబ్బులు కూడా ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి లేకపోతే ఎట్లా బ్రతుకుతామండి అన్నారు. అంటే మనము ఎన్ని విధాల జాగ్రత్త వహించుదాం అనుకున్నా ఇది సాధ్యమయ్యే పరిస్థితుల్లో కనపట్టలేదు. అలాగని చెప్పి జాగ్రత్త తీసుకోవద్దు అని కాదు నేను చెప్పేది. మరణం ఈరోజు ఎక్కడ వరకు వచ్చేసిందంటే మన కిటికీలను ఎక్కుచున్నది. ఎట్లా అండి మరి? ఎలా తప్పించుకోవాలి? ఈ రోజున కోటీశ్వరులకు కూడా ఏమండి మరణ భయం ఆవరించింది. కోట్ల రూపాయలు వారు కలిగి ఉన్నా, వేల కోట్లు సంపాదించిన వారైనా, ఒక 100 కోట్లు ఇస్తామండి మాకు ఈ రోగం రాకుండా చేయండి అంటే, మీకు 200 కోట్లు ఇస్తాం మాకు రాకుండా చేయండి అంటున్నారు. అంటే డబ్బుతో ఏ వ్యక్తి ఈ మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు. దేశ మంత్రులు, ప్రధానులు సహితం, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తులు సహితం ఈ మరణ భయము చేత వెలవెలలాడిపోతున్నారు, వణికిపోతున్నారు. ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. హల్లెలూయా. ఏమండి, ఒకడు సింహము నోట నుండి తప్పించుకున్నాడట. సింహము నోటి నుండి తప్పించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం అండి. సింహము నోటి నుండి తప్పించుకోవడం అంటే అది సామాన్యమైనది కాదు. ఏదో ఒక రకంగా ప్రయాసపడి పరుగెత్తి దాని కళ్ళు కప్పి తప్పించుకున్నాడట. తప్పించుకొనగా ఒకడు సింహము నోటు నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి వానికి ఎదురైందట. అంటే అర్థం ఏంటి? ఒక ప్రమాదం తప్పించుకుంటే ఇంకొక ప్రమాదం, ఒక తెగులును తప్పించుకుంటే ఇంకొక తెగులు, ఒక విధంగా వచ్చే మరణాన్ని తప్పించుకుంటే మరణం ఇంకొక విధంగా నోరు తెరుచుకొని చూస్తుంది. సింహాన్ని తప్పించుకున్నామనుకుంటే ఎలుగుబంటి ఎదురైందట. ఎలుగుబంటి వదిలిపెడుతుందా? ఎలుగుబంటి కూడా మనిషిని చంపేస్తుంది. అటువంటిది దాని నుండి కూడా తప్పించుకున్నాడట. దాని నుండి కూడా తప్పించుకొని పరిగెత్తి ఇంటికి వచ్చాడు. ఆయాసపడుకుంటూ రొప్పుకుంటూ అమ్మయ్యా బతికి బయటపడ్డాను అనుకున్నాడు. అలా గోడ మీద చెయ్యి వేసి వెంటనే గోడ మీద ఉన్న పాము వానిని కరిచిందట. మీకు అర్థమవుతుందా? మరణాన్ని తప్పించుకోవాలనుకుంటే మరణాన్ని తప్పించుకొనుట ఎవరి వశములో లేదు, ఎవరి వల్ల అయ్యేటట్టు లేదు. ప్రియులారా,
ఎవరి వల్ల అయ్యేటట్టు లేదు. ఒక విధంగా వచ్చిన మరణాన్ని తప్పించుకుని ప్రయత్నం చేస్తే మరొక విధంగా, దాన్ని తప్పించుకుంటే ఇంకొక విధంగా మరణము పొంచి ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న మొన్న నేను వార్తల్లో విన్నాను, ఈ కరోనా వైరస్ వచ్చినందున కూలి పని చేసుకునేవారు, వలస వెళ్ళినటువంటి వారు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళటానికి వాహన సదుపాయం లేక ఎక్కడ వారు అక్కడ ఆగిపోయి చివరికి రోజులు ఎక్కువ అవుతుంటే మేము నడిచైనా వెళ్ళిపోతామని నడక మొదలుపెట్టి ఆ ఊర్లో ఈ ఊర్లో ఎవరైనా భోజనం పెడితే తినుకుంటూ ఎక్కడ నీడ దొరికితే అక్కడ పడుకొని మరలా తెల్లవారు లేచి బయలుదేరి వెళుతూ అలాగనట ఒక కుటుంబం 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళారట. ఇక దగ్గరికి వెళ్ళిపోయారట వాళ్ళ ఊరి దగ్గరికి. నేను విన్నది దగ్గర ఇంకొక 10 నిమిషాల్లో లేక ఇంకా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఊరు ఉంది. ఈ లోపులో ఆ సమీపమునకు వెళ్ళే లోపులో ఆ కుటుంబంలోని వారి బిడ్డ చనిపోవటం జరిగిందని. వాళ్ళు ఎందుకు వెళుతున్నారో తెలుసా? 100 కిలోమీటర్లు నడిచి మరణం తప్పించుకోవాలని 100 కిలోమీటర్లు నడిచినా అక్కడ ఎదురు చూసిందట మరణం. అక్కడ కూడా పొంచి ఉన్నది మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరణం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎక్కడో బజార్లో వెళితే మరణం సంభవిస్తుందేమో, యాక్సిడెంట్ల ద్వారా మరణం వస్తుందేమో, ఇంకెక్కడికైనా పనికి వెళితే మరణం వస్తుందేమో, ఇంకెక్కడో దూర ప్రాంతాలు వెళ్ళి వస్తుంటే ఏమైనా జరుగుతాయేమో అని అనుకోవచ్చు కొందరు. కానీ మరణం అట మనం ఉంటున్న ఇంటి కిటికీలు కూడా ఎక్కుతుందట. మనం ఉంటున్న ఇంటి కిటికీలు కూడా ఎక్కే ప్రయత్నం చేస్తుందట. అంటే ఎంత దూరంలో ఉందో చెప్పండి, ఎంత దూరంలో ఉంది చెప్పండి, ఇంటికి వచ్చేసిందట. అవునండి, ఈరోజు కరోనా వైరస్ బట్టి మరణాలు సంభవిస్తున్నాయి. మన రాష్ట్రములో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడో ఇంకెక్కడో అనుకుంటుండగా మన దగ్గరకి, మన నగరాల్లోకి, మన జిల్లాల్లోకి, మన గ్రామములోకి, మన వీధుల్లోకి, మన రాజమార్గముల్లోకి, చివరికి ఇంటి కిటికీలను కూడా ఎక్కుచుంది. అయ్యో అదేంటండి, మాస్కులు పెట్టుకోమన్నారు, చేతులు కడుక్కోమన్నారు, షేక్ హ్యాండ్లు ఇవ్వద్దని చెప్పారు, మేము అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం, మరి ఇంటి కిటికీలు ఎక్కటం ఏమిటండి అని అంటే, అదే మాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న ఎవరిని కలవకపోయినా ఈ మరణాలు ఎలా సంభవిస్తున్నాయో మాకు తెలియటం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కాలం గడుపుతున్నాం. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో, ఎక్కడ ఎవరు ఎప్పుడు మరణిస్తారో, మనకు కూడా వస్తుందేమో అని భయముతో బిక్కుమనుకుంటూ ఉంటున్నాం. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, నేను భయపడుతున్నాను అనేది కాదు, లోకము యొక్క స్థితిని గూర్చి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మరణాల వలన చూడబోయే పరిస్థితులు ఎలాగా ఉంటాయి అనేది మనం వాక్యంలో చదివాం కదా. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చేల మీద పెంట పడునట్లు పంట కోయువాని వెనుక
పిడికిళ్ళు పడునట్లు ఎవడును సమకూర్చకుండా మనుషుల మనుషుల శవములు పడతాయి. వాటిని కూర్చువాడు ఎవడునో లేకపోవును. ఏమండి, చేలు కోసేటప్పుడు కోసినటువంటి ఆ కోత పంట ఏదైతే ఉంటుందో ఏం చేస్తారండి? కోసిందల్లా ఒక ప్రక్కన కుప్పగా వేస్తారు. అలాగునా శవాల కుప్పలట, శవాల కుప్పలు. ఒకడు వారిని సమకూర్చడానికి కూడా లేకుండునట్లు చేలల్లో పెంట పడునట్లుగా శవములు పడతాయి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నొక వార్త విన్నాను నేను. అమెరికా దేశములో వెళుతుంటే రోడ్డు ప్రక్కన ఒక శవం, దాన్ని పట్టించుకునే నాదుడే లేరు అని. ఒక ఇంటిలో దరిదాపుగా 15 నుండి 20 శవాలు ఒక ఇంటిలో పడి ఉన్నాయట అమెరికా దేశంలో. ఆ ఇంటి పరిస్థితిని పట్టించుకున్న నాథుడే లేడట. ఇది కాదా అండి పెంట పడినట్లు పట్టమంటే? చేలు కోస్తున్నప్పుడు పిడికిళ్ళు పడినట్లు అంటే ఇది కాదండి శవముల గుట్టలు? అమెరికా దేశంలోనేమి ఇంకా మరికొన్ని దేశముల్లోనేమి చనిపోయిన వారిని మొన్నటి వరకు పెట్టెలు తయారు చేయించి ఆచార ప్రకారంగా, సిద్ధాంత ప్రకారంగా ఏ రీతిగా మనిషిని సమాధి చేయాలో ఆ రకంగా క్రైస్తవులైతే క్రైస్తవ విధంగా, ముస్లింలైతే వారి విధంగా, హైందవులైతే మరి ఏ ఇతర మతస్థులైతే వారి ఆచార ప్రకారంగా సమాధి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. కుటుంబంలో ఏ ఒక్కళ్ళు ఇద్దరు ఉండి. కానీ ఈ రోజున వాళ్ళని పెట్టడానికి సమాధి పెట్టెలు కూడా లేని గతి పడుతుందని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇంటి వాళ్ళు కూడా వెళ్ళి సమాధి చేసే పరిస్థితులు లేకుండా ఉంటున్నాయి. చివరికి కుప్పలు కుప్పలుగా ఒక పెద్ద లోయ తీసి, ఓ పెద్ద గుంట తీసి ఒక ప్రాంతంలో ఆ శవాలన్నిటినీ, చచ్చిన కుక్కల శవాలని మున్సిపాలిటీ వాళ్ళు తోలుకెళ్ళినట్టు తోలుకెళ్ళి పడేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి సంభవించిందో లేఖనాలు ఎంత తేటగా నెరవేర్చబడుతున్నాయో మనం గమనిస్తున్నాం. అందరి గుండెల్లో ఆందోళన, మరణ భయం. చెప్పండి, ఏం భయం? మరణ భయం. ఒక సహోదరుడు నాతో చెప్పాడు మొన్న, మన భారతదేశపు సిటిజన్ అంటే మన భారతదేశపు వ్యక్తి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అమెరికా వెళ్ళి విదేశాల్లో ఉంటున్నారు. దరిదాపు ఆయన కొన్ని 100 కోట్లు సంపాదించాడట. ఆయన భయం ఏంటున్నాడు తెలుసా? నన్ను నా దేశానికి పంపించండి, ఫ్లైట్కి ఎన్ని కోట్లు ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను, నన్ను పంపించండి నా దేశానికి, నేను ఇక్కడ ఉండను అంటే మనందరికీ తెలుసు ఫ్లైట్లు తిరుగుతున్నాయండి. ఫ్లైట్లు తిరుగుతున్నాయా? నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఇప్పుడు ఫ్లైట్ తిప్పే పరిస్థితులు లేవు. ఆయన ఉద్దేశమట, నా యొక్క ఆస్తి ఏదైతే ఉందో విదేశాల్లో సంపాదించింది, ఇల్లు, బంగ్లాలు, స్థలాలు, పొలాలు ఏవైనా అవన్నీ వదిలిపెట్టుకొనైనా నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నన్ను పంపించండి చాలు, నా ఆస్తులేవి నాకొద్దు అన్నట్టుగా ఆయన ఆలోచన చేస్తున్నాడట. ఆయనకి ఇప్పుడు కలిగిన ఆలోచనల్లా ఒక్కటే, నన్ను బ్రతికించండి చాలు, నేను బ్రతికితే చాలు, నా ఆస్తులు అంతస్తులు నాకేం అవసరం. విదేశాలు వెళ్ళి కొన్ని దశాబ్దాలు అయిపోయింది అక్కడికి వెళ్ళి.
కోట్ల ఆస్తి సమకూర్చాడు. చివరికి ఇప్పుడు అంటున్నాడు, నేను బ్రతికుంటే నాకు చాలు, ఈ ఆస్తులతో నాకు పని లేదు, నన్ను పంపించండి అంటున్నాడు. ఎవరు బ్రతికిస్తారు? ఎవరు కాపాడతారు? ఎవరు రక్షించగలుగుతారు? ప్రియులారా, ఇప్పుడైనా అర్థం కావాలి. నువ్వు సంపాదించిన డబ్బు కానీ, నీకున్నటువంటి బలగం కానీ, బంధువులు కానీ, నీవు అనుకుంటున్న అండ అది ఏ రకమైంది కావచ్చు, ఇలాంటి ఆపత్కాలములో, ఇలాంటి మరణ భయం ఆవరించినటువంటి సమయాల్లో దేవుని బిడ్డలారా, ఏ మానవ మాతృడు కూడా ఇట్టి విపత్తు నుండి రక్షించగలిగే వారు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఈ పరిస్థితులన్నిటిని గూర్చి కూడా చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి. రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపుడి, వారిని పిలిపించండి. తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, వారిని పిలిపించండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మూతులకి మాస్కులు కట్టుకుంటున్నారే, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఆగుతున్నారే, ఎటు వెళ్ళొచ్చినా చేతులు కడుక్కుంటున్నారే, బహు జాగ్రత్తగా ఉంటున్నారే, అయినప్పటికీ ఈ వైరస్ ఎగబాకుతూ మరణాల సంఖ్య అధికమైపోతుంది. ఎలా రక్షించబడతాం, ఎలాగ బ్రతికి బయటపడతాం అని భయపడుతుందే లోకమంతా. ఈ రోజున దేవుని దాసునిగా, దేవుని సేవకునిగా, దేవుని పేరట నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ విధమైనటువంటి మరణ భయం నుండి తప్పించగలిగినటువంటి వాడు దేవుడే. దానికి మార్గం ఏంటో తెలుసా? దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలిపించండి. తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనండి, వారిని పిలిపించండి అన్నాడు. ఏం చేయాలట ఈ సమయంలో? ఎవరికి కబురు పెట్టాలో తెలుసా అండి? ఎవరికి కబురు పెట్టాలో తెలుసా? ఇదిగో ఎవరిని కబురు పెట్టాలి అంటే, రోదనము చేసే స్త్రీలను కనుగొని వారికి కబురు పెట్టండి, వారిని పిలిపించండి. రోదనము చేసేవాళ్ళు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరు కావాలి చెప్పండి? రోదనము చేసేవాళ్ళు కావాలి, ప్రార్థించేవాళ్ళు కావాలి, కన్నీరు విడిచేవాళ్ళు కావాలి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఇది. మేము అవి చేస్తున్నామండి, ఈ చేస్తున్నామండి అని చెప్తున్నారేమో, అవి కాదు. ఒకవేళ జాగ్రత్త కోసం అవి చేస్తే చేయవచ్చు, కానీ చేయవలసిన అసలు కార్యం ఏంటో తెలుసా? రోదనము చేయు స్త్రీలను కనుగొని వారిని పిలిపించండి. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనండి, వారిని పిలిపించండి. ఇప్పుడు మన ముందర మనము చేయవలసినటువంటి అత్యవసరమైన పని ఏమిటంటే, రోదనము చేయాలి, ప్రార్థించాలి. ఎవరు కావాలండి? ప్రార్థించేవాళ్ళు కావాలి, రోదనము చేసేవాళ్ళు కావాలి, కన్నీరు విడిచేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. అదేంటండి మరి స్త్రీలను మాత్రమే అన్నట్టుగా రాయబడింది, మరి స్త్రీలను మాత్రమే పిలిపించాలా? మరి ఇంకెవరూ ప్రార్థించకూడదా? ఇంకెవరూ రోధించకూడదా? పురుషులు కానీ ఇంకా పిల్లలు కానీ ప్రార్థించకూడదా? ఎందుకని స్త్రీలను మాత్రమే? లేక రోధించు స్త్రీలను పిలిపించండి అని ఎందుకు చెప్పారు అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎక్కువ శాతం కుటుంబాల్లో, సంఘాలలో ప్రార్థించేవాళ్ళు స్త్రీలు. దేవునికి స్తోత్రం. అంటే పురుషులు ప్రార్థన చెయ్యరు అని కాదు, ఎక్కువ శాతం ప్రార్థన
ప్రార్థించేవాళ్ళు స్త్రీలు. ఇక రెండవ కారణం ఏంటో తెలుసా? స్త్రీలనే మరి వారిని పిలిపించండి అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అందులో ఇంకొక మాట ఉంది, తెలివి కలిగిన స్త్రీలను పిలిపించండి అని. అదేంటండి తెలివి కలిగిన స్త్రీలను పిలిపించటం ఏమిటి అని మనకు సందేహం కలగొచ్చు. తెలివి కలిగిన స్త్రీలు అనే మాట మనం ఎప్పుడైతే చూస్తున్నామో ఒక విషయం గుర్తుకు రావాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాలు తన ఇంటిని తన చేతులతోనే ఓడబెరుకుతుంది అని. అంటే ఇంటిని కట్టుకునే వ్యక్తి ఎవరని చెప్పబడింది ఇక్కడ? ఎవరండి? స్త్రీ అని చెప్పబడింది. అందులో జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే తన ఇంటిని కట్టుకుంటుంది. మోకాళ్ళు ఏపియాలన్నా ఆమె చేయించగలుగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించని తన భర్తనైనా, ప్రార్థించని తన పిల్లలనైనా మోకాళ్ళ మీదకి తీసుకురాగలుగుతుంది ఈ జ్ఞానవంతురాలైన స్త్రీయే. అందుకని దేవుడు అంటున్నాడు, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ వెనకాల ఏళ్ళ కూడా వస్తారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును ప్రియులారా, జ్ఞానవంతురాలు తెలివి కలిగినటువంటి స్త్రీలను పిలవనంపండి. ఎందుకండి? రోదనము చేయటానికి, కన్నీరు విడిచి ప్రార్థించటానికి, ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్తులో నుండి దేవుడు మనలను రక్షించున్నట్లుగా, మనలను విడిపించున్నట్లుగా, సంరక్షించున్నట్లుగా ఇప్పుడు రోదన చేసేవాళ్ళు కావాలి. ఇది అవసరమైనటువంటి కార్యం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబాల్లో ఇప్పుడు ఏం కావాలో తెలుసా? రోదన ధ్వని కావాలి. సంఘాల్లో ఏం కావాలంటే రోదన ధ్వని కావాలి. కన్నీరు విడిచి ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రవక్త అయిన ఇర్మియాను గూర్చి చెప్పబడింది, ఆయన తన జనుల విషయమై తన తల కన్నీళ్ల ఓటగాను, తన యొక్క తల జలమయముగాను, కన్నీళ్ల ఓటగాను, ఇర్మియా గ్రంథములోనే 9వ అధ్యాయములో 1వ వచనంలో రాయబడింది, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును గాక అంటున్నాడు. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త ఉద్దేశం, ఆయన సత్వర కార్యాచరణ ఏంటో తెలుసా? కన్నీరు విడిచి ప్రార్థించటం. నా జనులను గూర్చి నా కన్ను కన్నీరు ఓటగా, నా తల జలమయముగా ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సమాజానికి ఈ దినాల్లో ఉండవలసినది, చేయవలసినది ఏంటంటే రోదన ధ్వని. దేవునికి స్తోత్రం. ఇంకా అందరి గూర్చి నేను చెప్పలేను, కానీ ఒక నిజ క్రైస్తవునికి ఉండినటువంటి లక్షణం, ఉండవలసిన లక్షణం, ఉండాలి అని చెప్పబడుతున్న లక్షణం ఈ పరిస్థితుల్లో ఏంటంటే కన్నీటి ప్రార్థన, రోదన ధ్వని. దేవునికి స్తోత్రం. ఏమండి, క్రైస్తవుడు మాత్రమే తన కొరకు, తన కుటుంబం కొరకు మాత్రమే ఆలోచించి మానివేయక ఇతరులందరినీ గూర్చి, పరులందరినీ గూర్చి ఆలోచించువాడు, ప్రార్థించువాడు, కడుపు కట్టుకొని కన్నీటితో ప్రార్థించేసేవాడు క్రైస్తవుడు మాత్రమే అని లేఖనాధారాలను బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. అవునండి, ఎవరి మట్టుకు వారము మన కుటుంబాలలో ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా కూడా మనం చేస్తున్నాం ఈ కన్నీటి ప్రార్థన.
అయ్యా మా దేశాన్ని రక్షించు, మా రాష్ట్రాన్ని రక్షించు, మా ప్రాంత ప్రజలను రక్షించు, ప్రపంచ దేశ ప్రజలను రక్షించు. దేవా కనికరించు, దేవా నీ కృపను చూపయ్యా, ఈ విపత్కరమైన పరిస్థితులన్నిటినీ తొలగించయ్యా, నీ కనికరము చూపయ్యా అని దేవుని బిడ్డలు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు. ఏమండి, తమ కొరకు, తమ కుటుంబం క్షేమం కొరకు మాత్రమే కాకుండా ప్రపంచమంతటి కొరకు ప్రార్థించగలిగేవాడే ఒకే ఒక్కడు, అతడే క్రైస్తవుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు అంటున్నాడు, రోదించే స్త్రీలను కనుగొని పిలిపించండి, తెలివి కలిగిన స్త్రీలను కనుగొని పిలిపించండి. వారు రోదిస్తూ ఉంటే మనం మౌనంగా ఉండటానికి కాదు, మన కనుల నుండి, అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే ఇర్మీయా గ్రంథంలోనే కనురెప్పల నుండి 9:18 వచనం, మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మనం మెదలకుండా ఉండటానికి కాదు, మనము కలిసి మన కనుల నుండి, ఏమండి, కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకున్నట్లుగా, మన కన్నుల నుండి కన్నీళ్లు విడిచున్నట్లుగా మనం అందరము కలిసి రోదన ధ్వని చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఈ సమయంలో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, కన్నీరు విడిచేవాళ్ళు కావాలి, రోధించేవాళ్ళు కావాలి. దేశ క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం, ప్రపంచ ప్రజల రక్షణ కొరకు ప్రార్థించేవారు కావాలి. అయితే ఎవరో వస్తారు, ఎక్కడి నుండో వస్తారు అని నువ్వు నేను అనుకోవడం కాదు. ఆ విధంగా రోధించేవారుగా, కన్నీరు విడిచేవారుగా, ప్రార్థించువారుగా మనమే ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు తన శిష్యులతో. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 41వ వచనములో, 26వ అధ్యాయం 41వ వచనములో ఆ మాట ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థించండి. ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? ఎందుకు ప్రార్థించాలో తెలుసా? శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే, శోధనలో పడ్డాక కాదండి ప్రార్థన చేయాల్సింది. ఎప్పుడు? శోధనలో పడిపోయిన తర్వాత కాదు ప్రార్థన చేయవలసింది, శోధనలో పడకుండునట్లు. అది సంగతి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నారా? మరి ప్రతిదినము ప్రార్థిస్తున్నారా? కొంతమంది విధానం ఎలాగుంటుందంటే, శోధనలో పడిపోయాక, కష్టాల్లో పడిపోయాక, శోధనలో శ్రమలో ఇరుక్కుపోయాక అప్పుడు ప్రార్థన చేయటానికి సిద్ధపడతారు. ఏమండి, కడుపులో నొప్పి బాగా తీవ్రం అయినప్పుడు అప్పుడు మోకాళ్ళు వేస్తారు తప్ప, ప్రార్థన చేయండి అమ్మా, రోధించండి అమ్మా, కన్నీరు విడిచి ప్రార్థించండి, దేశ క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం, మన క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటే, మాకేమైందంటే బాగానే ఉన్నాం కదా, మేమెందుకు ప్రార్థన చేయాలి? కొంతమంది వాళ్ళకి కలిగినప్పుడే తప్ప అప్పటి వరకు ప్రార్థించడానికి మాత్రం సిద్ధపడరు. యేసయ్య చెప్తున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, మీరు శోధనలో పడ్డాక కాదు ప్రార్థన చేసేది, శోధనలో పడకుండా ఉండునట్లు,
శోధనలో పడకుండా ఉండటానికి మీరు ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. అమలారా గమనించాలి, ఎవరైనా సరే ప్రతి దినము కూడా ఎందుకు మనం ప్రార్థించాలి? మనము మన కుటుంబము శోధనలో పడకుండా ఉండటానికి, ఏ శోధనలు శ్రమలు ఇబ్బందులు ఎదురు పడకుండా ఉండటానికి, ఆపదల్లో చిక్కుకొనకుండా ఉండటానికి ఏం చేయాలంటే మెలకువగలిగి ప్రార్థన. అది ఈ దినాలలో మనకు అత్యవసరంగా కావలసింది ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక చోట ప్రభు అంటాడు, దేవుని యొక్క వాక్య భాగముల్లో మనం గమనించినట్లయితే, ఒకసారి ప్రవక్త అయినటువంటి భక్తుడైన యోనాను ఓడలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే వారు అన్నారు, ఇదిగో మనము చావకుండా. 1:6. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమొచ్చినది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థించు. మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరిస్తాడేమో అనెను. కాబట్టి లేచి ప్రార్థన చేయమని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు చేయాలంటే ప్రార్థన? అమ్మ చెప్పండి, ఎందుకు చేయాలి ప్రార్థన? మనము చావకుండా, మన దేశ ప్రజలు చావకుండా, ప్రపంచ ప్రజలు చావకుండా, నశించిపోవచ్చున్నటువంటి అనేకులు చావకుండా, వారందరూ రక్షించబడినట్లుగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ప్రార్థన బలమైన ఆయుధం. ప్రార్థన బలమైన ఆయుధం. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన పరలోక గవిని తెరిచే తాళపు చెవట. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి ప్రార్థన? పరలోక గవిని తెరిచే తాళపు చెవి. చూడండి, ఇంట్లో డబ్బు ఉంది, బంగారం ఉంది, బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, వండిన అన్నం కూడా ఉంది. కానీ బయట నుండి వచ్చిన మనం ఆ ఇంటికి వేయబడిన తాళం తీస్తేనే కానీ లోపలికి వెళ్ళాం. ఆ తాళం తీయటానికి మన దగ్గర చెప్పండి ఏమి లేదు. తాళపు చెవి లేకపోతే, ఇప్పుడు లోపల బియ్యం ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? లోపల కూర ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? వండినటువంటి ఆహారం సిద్ధపరిచి ఉన్నా, నీకు ఆకలి అవుతున్నా తాళం చేయలేకపోతే ప్రయోజనం ఉంటుందా? డబ్బున్నా బంగారం లోపటున్నా తలుపు తాళం తీసే కదా నువ్వు లోపలికి వెళ్ళాలి. తాళం చెయ్యి ప్రాముఖ్యం. ఈ తాళపు చెవి ఉంటే ఒక్క క్షణములు అలా తీసి కావలసిన భోజనం కడుపు నిండా తినొచ్చు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా అదేవిధంగా ప్రార్థన అనే తాళపు చెవి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏది కావాలంటే అది ప్రభు ద్వారా పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక గవిని తెరుచుకొని వాటిని మనము పొందుకునే అవకాశము కలుగుతూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మనం ఏం చేయాలి చెప్పండి? అమ్మ ఏం చేయాలి? మన తక్షణ కర్తవ్యం ఏంటి చెప్పండి? మేము జాగ్రత్త చేయవలసినంత చేస్తున్నామండి అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ప్రభుత్వం వారు చెబుతున్న జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా, ఇదిగో రోదన ధ్వని చేయడం అనేది ఇప్పుడు అత్యవసరమైనటువంటి కార్యం. దేవుని నామానికి స్తోత్రం. నీ కుటుంబం కాపాడబడాలన్నా, నీ బంధువులు కాపాడబడాలన్నా, మన రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ, ప్రపంచ ప్రజలు కానీ ఈ విపత్తు నుండి కాపాడబడి సంరక్షించబడాలి అనంటే రోదన ధ్వని చేసేవాళ్ళు కావాలి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ రోజున ఎవరింట్లో వాళ్ళు తిని టీవీలు చూసుకునేవాళ్ళు టీవీలు చూసుకుంటూ, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూసుకుంటూ, ఏమండి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు ముసలమ్మ ముచ్చట చెప్పుకుంటూ, అనవసరమైన వ్యర్థమైనటువంటి కార్యములు చేసుకుంటూ కాలాన్ని పాడు చేస్తున్నారు, సమయాన్ని దుర్వినియోగము చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని, లేక మనం ఉంటున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో మనమందరము కూడా చేయవలసినటువంటిది ఏమిటి అంటే రోదన ధ్వని చెయ్యాలి, కన్నీటి ప్రార్థన చెయ్యాలి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది నిర్లక్ష్యంగాను బాధ్యతారాహిత్యముగాను మాకు కాదు కదా సంభవించింది అన్నట్టుగా చాలామంది ఉండిపోతున్నారు. కొంతమంది అయితే ప్రార్థనలోను వాక్య ధ్యానములోను దేవుని సన్నిధిలో గడపటములోను వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. కానీ మరికొందరైతే ఈ సమయం అంతటిని వృధా చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. ప్రియులారా, చూడండి ఏ రకంగా ఉంటున్నారో మనం ఇక్కడ వాక్య భాగంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 18వ వచనం మనం చదువుకుందాం. వారు కోపం పుట్టించినట్లు, వారు నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. చాలండి అమ్మా, దేవుడే మన పరిస్థితులను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కొంతమంది పరిస్థితులను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉంటే, మరణము మన కిటికీలను ఎక్కుచున్న పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తున్నారటండి? కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తున్నారు, చెయ్యకూడనటువంటి అసహ్యమైన కార్యములు చేస్తున్నారు. ఏమండి, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని ప్రార్థించక, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకుండా బలులు ఇచ్చేవారు బలులు ఇస్తున్నారు, నైవేద్యములు ఇచ్చేవారు నైవేద్యములు ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణార్పణములు పోస్తున్నారు. దేవుని విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును సేవించుచూ ఉన్నారు. ఈ విధంగా దేవునికి కోపమును పుట్టిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆ పానార్పణలు చేయడానికి, ఆ బలులు నైవేద్యములు అర్పించడానికి పిల్లలేమో కట్టెలేరుతున్నారట. పిల్లల్ని ఎక్కడికి పంపించారండి అని అడిగితే ఏమంటున్నారు తెలుసా? పిల్లలు కట్టెలేరటానికి పోయారండి. ఎందుకు? దహన బలులు అర్పించటానికి, పిండి వంటలు చేయటానికి కట్టెలు కావాలి కాబట్టి పిల్లలనేమో కట్టెలేరటానికి పంపించారు. మరి భర్తలు ఏం చేస్తున్నారమ్మా? తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు. ఆ ఇంటి యజమానులు ఏం చేస్తున్నారు అంటే తండ్రులు అగ్ని రాజబెడుతున్నారట, పొయ్యి ముట్టిస్తున్నారట, అగ్ని రాజబెడుతున్నారు. ఎందుకు? నైవేద్యములు సమర్పించటానికి, పణార్పణములు పోయటానికి, ఏమండి దహన బలులు అర్పించటానికి తండ్రులు ఏం చేస్తున్నారట? అగ్ని రాజబెడుతున్నారు. మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? స్త్రీలు పిండి పిసుకుతున్నారు. అమ్మా, స్త్రీలు ఏం చేస్తున్నారు? స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? పిండి పిసుకుతున్నారట, పిండి పిసుకుతున్నారు. ఏమండి, ఒక్కళ్ళన్నా ప్రార్థన చేస్తున్నారా? పిల్లలు ప్రార్థించడం లేదు, ఇంట్లో తండ్రులు ప్రార్థించడం లేదు.
చివరికి ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా, ఆ స్త్రీలు కూడా ప్రార్థన చేసే పరిస్థితుల్లో లేరు. జ్ఞానము కలిగిన స్త్రీ అయితే తన ఇల్లు కట్టుకుంటుంది, తన భర్తను తన పిల్లలను సహితం మోకాళ్ళు ఎంచగలుగుతుంది. కానీ జ్ఞానము లేనటువంటి ఏమండి 3 రాళ్ళు ఎవరైతే ఉన్నదో ఆమె తన కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితి లేకపోగా, ఏమండి పిల్లల్నేమో కట్టెలారటానికి, భర్తలనేమో అగ్గిని రాసబెట్టడానికి, వాళ్ళేమో పిండి పిసుకుతూ సజీవుడైన దేవునికి తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగిస్తున్నారు. అమ్మా, ఈరోజు ప్రత్యేకించి ఈ కూడిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ ఇంటిలో ఉంటున్నావు, నీ భార్య ప్రార్థన చేస్తుందా? నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? నీవు ప్రార్థన చేస్తున్నావా? గంటల కొలది సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ఈ దినాల్లో కావలసింది ఏంటో తెలుసా? రోధించేవాళ్ళు కావాలి, కన్నీరు విడిచేవాళ్ళు కావాలి. ఆనాటి ఇర్మియా ప్రవక్తల వలె కన్ను కన్నీళ్ళ ఓటగాను తల జలమయముగాను ఉండునట్లు కోరుకొని నిత్యము విలపించేవారు కావాలి. ఇది కేవలము క్రైస్తవ సమాజానికి మాత్రమే సాధ్యమయ్యే పని అని నేను చెప్పగలుగుతున్నాను. అమ్మా, సహోదరుడా, ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఇళ్ళ వద్ద మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రతి నిత్యము కూడా మీరు ప్రార్థించండి. కుటుంబ క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, ప్రపంచ దేశాల క్షేమం కొరకు ప్రార్థించండి. ఎందుకంటే నాకు కాదు అని నీవు అనుకోవద్దు. చూడండి, పల్లెటూర్లలో ఒక ఇల్లు ఎవరిదైనా తగలబడితే వాళ్ళ ఇల్లు కదా తగలబడేదని చెప్పి ఎవరికి వాళ్ళు ఇంటిలో మెదలకుండా కూర్చోరు. వాళ్ళ ఇల్లు కదా తగలబడేది, నాకెందుకులే, వాళ్ళ ఇల్లే కదా కాలిపోయేది, వాళ్ళే కదా నష్టపోయేది అని ఎవరు కూడా మౌనం పాటించి ఎవరు కూడా మెదలకుండా ఉండరు. మా ఇల్లు కాదు కదా అని ఏం చేస్తారు తెలుసండి? పల్లెటూర్లలో ఎక్కడో ఒక ఇల్లు తగలబడుతుందంటే ప్రతి ఇంటి వాళ్ళు ఎవరికి దొరికినటువంటి బకెట్లు, ఎవరికి దొరికిన బిందెలు వాళ్ళు పట్టుకొని వాటితో నీళ్లు తీసుకొని పరుగున వెళ్ళి ఆ కాలిపోతున్న ఇల్లు ఆర్పే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకండి వాళ్ళిల్లు తగలబడితే మనకేం బాధ, వాళ్ళిల్లు తగలబడిపోతే వాళ్ళకే కదా నష్టం, మనకు కాదు కదా, అయినా వాళ్ళిల్లు ఆర్పాల్సినంత అవసరం మనకేంటి? మూర్ఖులుగా కొంతమంది ఆలోచన చేస్తారు. కానీ అందరికి తెలిసిన సత్యం ఏంటో తెలుసా? ఒకవేళ ఆ ఇల్లు నాది కాదు, నష్టపోయేది ఆ ఇంటోళ్ళే అని నువ్వు అనుకుంటే ఆ ఇల్లు కాలేక పక్కిల్లు, ఆ ప్రక్కిల్లు కాలేక ఇంకొక ఇల్లు, ఆ ఇల్లు కాలేక కాలేది నీ ఇల్లే. అందుకని ఆ ఇల్లు తగలబడకుండా ఉండాలంటే తగలబడుతున్న ఇంటిని అందరూ కలిపి ఆర్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మాకు కాదు అనుకుంటే జాగ్రత్త. మరణము మన కిటికీలను ఎక్కుతున్నది, ఎవరో ఇల్లు తగలబడితే 1/2 కిలోమీటర్ దూరం నుండి బిందెలు పట్టుకొని వెళ్ళి ఆ ఇల్లును ఎందుకు ఆర్పుతున్నారు వాళ్ళు? ఎవరికి వారు అలాగే విడిచిపెడితే చివరికి కాలేది మన ఇల్లే. చివరికి కాలేది వద్దు, కాదు, నాకేం అవసరం అనుకున్న వాడి ఇల్లే తగలబడిపోద్ది. అంటే అప్పుడు అర్థమవుద్ది కొంతమందికి, అయ్యో నేను కూడా వెళ్ళి ఆ బిందెతోనో బకెట్తోనో నీళ్లు తీసుకెళ్ళి ఆరిపోతే ఎంత బాగుండేది, నా ఇల్లు కాలకుండేది కదా అనుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈరోజు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నాకు అవసరం లేదనే తలంపు ఇంకా మీకు వచ్చింది వస్తుంది అంటే ఇక నీ ఇల్లు కాలితేనే నీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ ఇంటిలో పిల్లలు కట్టెలేరుతున్నారు, భర్తలేమో అగ్ని రాజ పెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. ఆ ఇంట్లో స్త్రీలేమో పిండి పిసుకుతున్నారు. ఎవరికండి ఇదంతా? ఎవరి కోసమండి ఇదంతా? సజీవుడైన దేవుని ఆరాధించటం మానివేసి, సజీవుడైన దేవుని సేవించటం మానివేసి, దేవునికి కోపం పుట్టించే పనులు, అసహ్యమైన కార్యాలు. దేవుడు అంటున్నాడు, నా కోపము మానక రగులుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. అందువలన ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం అండి. ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పసక్యము కాకుండా అది మండును, అది ఉండును, అది మండును. దేవునికి స్తోత్రం. ఇలాంటి భయంకరమైన ఉగ్రత సంభవించినప్పటికీ చాలా మంది కళ్ళు తెరవబట్టం లేదు, చాలా మంది మనోనేత్రములు తెరవబట్టం లేదు, చాలా మంది సృష్టికర్త వైపు తిరిగేవారుగా లేరు. ప్రియులారా, చాలా మంది సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తూ మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడుమని కేకలు వేస్తున్నారు. ప్రపంచ దేశ ప్రజలారా, భారతదేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, జనాంగమా, యేసు వైపు తిరగండి, యేసు వైపు తిరగండి. ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించండి, ఆయన సన్నిధిలో మనవి చేయండి. దేవుడు కనికరించటానికి ఆయన సంసిద్ధుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపటానికి కనికరించువాడై ఉన్నాడు. ఈ రోజున ఈ కరోనా వైరస్ను బట్టి సంభవిస్తున్న మరణాలను ఆపటం ఎవరి తరము కూడా కావటం లేదు. కొరియా ప్రధాని కిమ్ ఏమన్నాడు తెలుసా? ఎవరికైనా గనక కరోనా వైరస్ వచ్చినట్టు తెలిస్తే వాళ్ళని కాల్చివేస్తానని చెప్పాడు. అంటే ఆ దేశంలో ఎవరికి కరోనా రాకూడదు, రావటానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ వచ్చింది అంటే మాత్రం వాళ్ళని బ్రతకని ఏం చంపేస్తానన్నాడు, కాల్చేస్తానన్నాడు. నిన్న మొన్నటి వార్తల్లో ఏం చెప్తున్నారంటే, అలాగన్నటువంటి అతను ఇప్పటికి 15 రోజులు దాటిపోతుంది, అతనికి ఏం సంభవించింది, ఎందుకు బయటకు రావట్లేదు అనేది కూడా తెలియటం లేదు. అతనికి గుండె ఆపరేషన్ అయినందున అతని ఆరోగ్య స్థితి చాలా ప్రమాదకరంగా ఉందంటున్నారు. ఒకవేళ అందువలన ఉందా, కరోనా సంభవించి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడా, ఎవరికి తెలియడం లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? రావద్దని నువ్వు చెప్పినా, నేను చెప్పినా, రానియనని ఎవరైనా చెప్పినా, రాకూడదని ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఈరోజు దాన్ని ఎవరు అదుపు చేయలేకపోతున్నారు. అది అదుపు కావాలంటే ప్రపంచ దేశ ప్రజలందరూ దేవుని సన్నిధిలో మోకరిల్లాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మోకరించి లోకమంతా ఆయన వైపు తిరగటం జరుగుతుందో దేవుని కృపకు కనికరములకు పాత్రులు అవ్వగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినమునకు దేవుడు మనకిచ్చిన ఈ సందేశం మనందరికీ చాలా అవసరం. సమయాన్ని వ్యర్థం చేయమాకండి. మీ గృహాల్లో వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని నిర్లక్ష్యముగా మీరు వ్యవహరించమాకండి. కుటుంబ సమేతంగా చేయండి ప్రార్థనలు. ఎందుకంటే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అది తప్పించబడాలి అంటే ఆ అపాయము నుండి,
ఆపద నుండి మనము తప్పించబడాలంటే, మనము చావకుండా బ్రతకాలంటే, శోధనలో పడకుండా తప్పించబడాలంటే, క్షేమంగా ఉండాలంటే చెప్పండి ఏం చేయాలి? ప్రార్థించాలి. చేద్దామా ప్రార్థన?